హలో ఎవ్రీవన్. ఇది 4th డే ఆఫ్ అవర్ థాయిలాండ్ ట్రిప్ అండి. సో 3rd డేది నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఫ్లోటింగ్ మార్కెట్ పటాయా వెళ్ళాము. ఇది బ్యాంకాక్లో మాకు ఇచ్చిన అటనరీలో ఒక స్టే అండి ఇది. సో ఎంత బాగుంది చూడండి. విల్లాస్ అనమాట, బెల్లా విల్లాస్ దీని పేరు. రిసార్ట్ లాగే ఉంటుంది మొత్తము. సో భలే బాగుంది కదా. రూమ్ ఈజ్ వెరీ నైస్ అండి, నీట్. ఇది బయట అనమాట, చూడండి ఎంత బాగుందో. ద ఫిష్ ఎక్వేరియం లాగా పెట్టారు, భలేగా పెద్ద ఎక్వేరియం. సో దాని వెనకాలే మాకు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి మంచిగా ఆప్షన్ ఉంటుంది. సో ఇది అటెనరీలో భాగమే. స్టే దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇవాళంతా టెంపుల్ విజిట్స్ అండి మాకు బ్యాంకాక్లో. ఇంత బ్యాంకాక్ సిటీ టూర్ అనమాట. యూ కెన్ సీ ఆల్ ద బిగ్ బిగ్ బిల్డింగ్స్ దేర్. బాగుంది, అదొక సరదా అండి బ్యాంకాక్. దిస్ ఇస్ సిటీ అనమాట, ప్యూర్. మొన్నటిదాకా ఐలాండ్స్ చూసాము. సో ఇది టెంపుల్, ఫస్ట్ టెంపుల్ వి విజిటెడ్. వీళ్ళదంతా స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుందండి టెంపుల్. బుద్ధుడి టెంపుల్, బుద్ధుని పూజిస్తారు వీళ్ళందరూ. చూడండి ఎంత బాగుందో. చిన్నపిల్లలాగా అట్లా బెల్స్ అనుకుంటూ మేము ఎంజాయ్ చేసాము. బాగుండింది, చాలా బాగుండిందండి టెంపుల్. భలే కట్టారు నిజంగా. పెద్ద బెల్ అది, ఎంత బాగుంది చూడండి, వెరీ నైస్. సో అక్కడ పక్కనే కింద కూడా ఇంకొక టెంపుల్ ఉంది. సో ఇట్లా ఒక 2 టెంపుల్స్ మాకు విజిట్కి తీసుకొచ్చారనమాట. అంతా అందరూ బుద్ధుడిని పూజిస్తారండి అటు సైడ్ మొత్తము. ఇది ఇంత లోపల. సో లోపల ఎంత బాగుందో చూడండి. ఇది టెంపుల్ లోపల అంత పెద్ద ఏరియానో, అంత బ్యూటిఫుల్గా నీట్గా భలే పెట్టారు. ప్లాంట్స్ కానీ అటు సైడు అది బ్రిడ్జ్ లాగా ఉన్న అటు సైడ్ అంతా అదేదో ప్రోగ్రామ్ ఉన్నట్టుంది మేము వెళ్ళిన రోజు. సో అంతా చైర్స్ అన్నీ పెడుతున్నారు, అంత పెద్దవాళ్ళు వస్తున్నట్టున్నారు. సో అట్లా పెట్టారనమాట వాళ్ళు. దాని తర్వాత అండి మేము టెంపుల్స్ విజిట్ అయ్యాక ఈవినింగ్ డిన్నర్ క్రూజ్. సో డిన్నర్ క్రూజ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పెద్ద మాల్ అనమాట, టెర్మినల్ 21 అని అంటారు. సో అక్కడికి మనము ఆ షిప్ కోసం వెయిట్ చేయాలి అక్కడ. సో ఆ టైంలో మాకు ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి అయ్యింది 5 ఆల్మోస్ట్. సో ఇంకా 1 అవర్ ఉంది. 7:30కి మాకు 5:30కి అట్లా వెళ్ళాము. 1.5 hour 2 hours ఉంది. సో అక్కడ అలాగా మాల్ మొత్తం తిరిగాము. ఇది ఒక డిఫరెంట్ ఇదండి మాల్. ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క థీమ్ అనమాట, ఒక్కొక్క థీమ్లో ఉంటుంది. ఇది భలే బ్యూటిఫుల్ అనిపించింది మాకు. చూడండి పైన గ్లాస్, అది క్లౌడ్స్ది లాగా. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది. పెద్ద మాల్స్, కాకపోతే మనం కొనడానికి ఉండదు, అంత కాస్ట్లీ ఉన్నాయి ప్రోడక్ట్స్ అన్నీ. ఊరికి అలా విండో షాపింగ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. బాగుందండి. అంటే ద వే దే హ్యావ్ డిజైన్డ్ ఇట్ మంచిగా అనిపించింది. మేము సరదాగా కాసేపు అలా తిరిగామన్నీ. సో ఇది ఒక ట్రైన్ చూడండి వెనకాల. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది. పైనంతా ఆ ఫ్లవర్స్ లాగా అది. అక్కడ కాసేపు ఫోటోలు దిగాము. ప్రతి ప్లేస్లో అట్లా ఫొటోస్ దిగాము. అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఫుడ్ ఉంటుంది, ఫుడ్ సంబంధించినవి ఉన్నాయి. అండ్ షాప్స్ డిఫరెంట్ లేడీస్కి, చిన్నపిల్లలకి, జెంట్స్కి అసలు ఇంకా ఏది దొరకదు అన్నట్టు ఉందన్నమాట. అన్నీ ఏది ఉండదు అన్నట్టు ఉంది. చాలా బాగుండింది అంతా. భలే ఉన్నాయి మాల్స్. ఒక్కొక్క ఫ్లోర్ అలా తిరిగామన్నమాట మొత్తము. ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క థీమ్. సో ఒకటేమో ప్యారిస్ థీమ్ ఉండింది, ఒకటేమో అట్లా ఆల్ ఫారెన్ యూరప్ థీమ్ ఉండింది. సో బాగుండింది ఒక్కొక్క ఫ్లోర్. భలేగా సరదాగా అనిపించింది చూసినప్పుడు. ఇది చూడండి, ఇదిగో. సో ఈ బ్రిడ్జ్ మీకు ఏంటో తెలిస్తే నాకు కమెంట్ పెట్టండి. బాగుంది ఇది, భలే బ్యూటిఫుల్. మేము ఎంజాయ్ చేసామన్నమాట మాల్ చూసుకుంటూ. ఏం కొనలేదు, బట్ జస్ట్ వి సా అండ్ వి ఎంజాయ్డ్. వెరీ నైస్ అండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా దీన్ని డిజైన్ చేశారో చూడండి. ఇంకా ఎక్కడ చూసినా నాకు పైన క్లౌడ్స్ లాగా, ఎక్కడ చూసినా అందులో ఇంకా ఫొటోసే. సో బ్రహ్మాండంగా ఉండింది ఇది మాల్. చాలా ఫేమస్ మాల్ టెర్మినల్ 21. అండ్ ఇక్కడ నుంచే మనకి వాళ్ళ తెలివితేటలు చూడండి. అసలు మాల్లో కొంటారు, అట్ ద సేమ్ టైం అక్కడ మన షిప్ బోట్ రైడ్ ఉంటుంది బయట. వెరీ నైస్. బ్రెడ్ షేప్లో ఉండింది అది పిల్లర్. నైస్ స్ట్రాటజిక్ ప్లానింగ్ వీళ్ళది. ఇది చూడండి, ఇది ఫొటోస్ తీస్తున్నట్టుగా ఫిలిమ్స్.
చాలా బాగుండింది. అంత ఫిల్మ్ స్టార్స్ మా ఆయన్ని ఫోటో తీస్తున్నట్టు భలే పోజ్ పెట్టాడు చూడండి. అండ్ దిస్ ఇస్ ద కార్. ఎప్పుడు కొనుక్కుంటాం అంత పెద్దది. సో ఫైనల్లీ మా బోట్ వచ్చేసిందండి, అందరం ఎక్కేసాం. సో ఇది చూడండి, దేవుడా నించున్నాం అందరం. ఎక్కడికి పోయినా మనకి ఫుడ్కి నించోవాలన్నట్టు. సో ఫస్ట్ మేము బఫే అనమాట. ఇది మనము ఇటనరీలో ఆప్ట్ చేసుకోవాలి ఇండియన్ ఫుడ్ అని. సో ఆ ఇండియన్ ఫుడ్ మేము ఆప్ట్ చేసుకున్నాం, అందుకని మొత్తం ఇండియన్స్ అందరినీ బోట్లో నెట్టేశారు. సో ఇది చాప్రాయి రివర్ అనమాట. సో భలే అంత ఫుల్ సాంగ్స్ పెట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. నైస్ డీజే లాగా అనమాట మొత్తము. ఆ రివర్లో అలా వెళ్తూ తిన్న తర్వాత మొత్తం అలా ప్రశాంతంగా కూర్చొని రివర్ చూసుకుంటూ సిటీ చూసుకుంటూ డాన్స్ వేస్తూ అందరూ మన ఇండియన్ సాంగ్స్ పాడారు అక్కడ థాయ్ వాళ్ళు. భలే అనిపించింది నిజంగా, వెరీ బ్యూటిఫుల్ అండి. చూడండి ఎంత బాగుందో రివర్. ఆ లైటింగ్కి సిటీ అంతా ఫుల్ కలర్ఫుల్గా అనిపించింది భలేగా. అది మార్నింగ్ మేము వెళ్ళిన టెంపుల్ది అది చూసారా, బ్యూటిఫుల్ అసలు ఎంత బాగుందో. సో మా బోట్స్ అలాగే ఉంటాయండి చూడడానికి. అవతల సైడ్ బోట్ చూసారు కదా, ఇది కూడా అలాగే ఉంటుంది చూసారా. మాది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది బోట్. మేము పైన ఇస్తారేమోనని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ టాప్ ఫ్లోర్ అంటే ఇదే అనమాట. కొన్ని ఓపెన్ ఉంటుంది, అది ఉంటే బాగుండని అనుకున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ అది దొరకలేదు. అది కూడా అట్లా ఓపెన్గా వి కుడెంట్ గెట్ ఇట్, బట్ ఇట్స్ ఓకే, బట్ వీ ఎంజాయ్డ్ ఇట్, వెరీ నైస్. చూడు ఎంత పెద్ద బిల్డింగ్స్, అసలు చాలా బాగుంది ఆ రివర్ చూసుకుంటూ. వీ హ్యాడ్ రియలీ ప్రెజెంట్ టైం అండి. ఆ రివర్ అంతా స్లోగా అలా తీసుకెళ్తూ వాడు బోట్ చాలా బాగా ఉండింది. సో ఇదంతా షిప్ యార్డ్స్ అంతా, అంటే ఐ మీన్ మొత్తం అన్ని షిప్స్ అట్లా పెట్టేసి ఉన్నాయన్నమాట, బోట్స్ పెద్దవి. చూడండి ఎంత బాగుందో, పెద్దవి చాలా పెద్దగా ఉంది. ఇది అయితే రైడ్ కాదండి, ఇది బోట్ రైడ్స్కి కాదు, ఇది జస్ట్ మళ్ళీ అలా వాళ్ళు బిజినెస్ ఎక్స్పోర్ట్ చేస్తారేమో దీంతో పాటే. సో మేబీ అందుకని అక్కడ పెట్టారు మొత్తము. సో ఇదండి మా బోట్ రైడ్, ఇవాళకి ఎండ్ అయిపోయిందనమాట. మొత్తం మంచిగా హ్యాపీగా చూసేసి వి కేమ్ బ్యాక్. సో మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్